short discussion on central government dual policy in implementation of FRBM Act, impact and states progress. Gaurav Sabhyulu KP Vivakananda garu. అధ్యక్ష, FRBM చట్టములలో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి మరి దాని యొక్క ప్రభావం మన ప్రగతి పైన ఏ రకంగా ఉందో ఒక అంశం పైన నాకు చర్చించడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, మరి FRBM అనేది మొదటి నుంచి కూడా అంటే చాలా మొదటి బడ్జెట్ సమావేశాల నుంచి కూడా దీనిపైన సుదీర్ఘమైన చర్చ మరి చాలా బడ్జెట్ సమావేశాల్లో జరిగినటువంటి అంశాన్ని నేను గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. ఇది సామాన్యమైన ప్రజలకి మరి అంతుబట్టని ఒక అంశం. మరి వారికి తప్పకుండా ఈ సభ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఒక ద్వంద్వ వైఖరిని మరి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క FRBM ఒక చట్టం అనేది కూడా వాస్తవంగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే ఒక చట్టాన్ని వాస్తవంగా ఎందుకు తీసుకొచ్చారంటే అధ్యక్ష, ఆర్థికంగా శక్తి లేని రాష్ట్రాలు, ఆ ప్రభుత్వాలు ఆర్థిక వనరులు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడానికి నిరోధించడానికి వచ్చిన చట్టమే ఈ యొక్క FRBM చట్టం అధ్యక్ష. కానీ అధ్యక్ష, మన రాష్ట్రం అన్ని విధాల ఆర్థిక వనరులు ఉంటే రాష్ట్రం, ధనిక రాష్ట్రం, మరి ఆర్థిక వనరులు లేని రాష్ట్రాలు క్రమశిక్షణ దాటకుండా ఉండడానికి ఉన్న చట్టాన్ని మరి యాంత్రికంగా తెలంగాణకి అవసరంగా ఉండదు అధ్యక్ష. వాస్తవంగా ఈ యొక్క అర్థశాస్త్రంలో అప్పు తీసుకోవడం అనేది దానికి సరైన జవాబు ఇప్పటి కూడా లేదు అధ్యక్ష. వాస్తవంగా అప్పు తీసుకునే వారి యొక్క శక్తి ఎంత, వారి ఆదాయం ఎంత, వారు తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత, వారి ఆదాయంలో అప్పు వాటా ఎంత, వడ్డీ భారం ఎంత, ఈ అప్పులు ఎందుకొరకు ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపితేనే మరి అప్పు తీసుకోవడం కరెక్టా కాదా అనేది తెలుస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేస్తుంది, FRBM లిమిట్ దాటుతుంది అని మరి చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు కానివ్వండి, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మరి ఫైనాన్స్ సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ వారి యొక్క అధికారులు కానీ పదే విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు చూసాం అధ్యక్ష. అంటే వారికి ఈ యొక్క ఆర్థిక తాత్విక చింతన లేకపోవడం వలనో, లేకపోతే అర్థం కాకపోవడం వలనో, లేక తెలిసి కూడా మరి చెప్పదలుచుకోకపోవడమో మరి అర్థం కావట్లేదు అధ్యక్ష. వాస్తవంగా బలహీనమైన రాష్ట్రాలు మితమీరి ఖర్చు పెట్టకుండా నియంత్రించడానికే ఈ FRBM తప్ప మనలాంటి రాష్ట్రానికి మరి ప్రగతికి అడ్డుపడే విధంగా ఈ FRBM చట్టము ఉండరాదు అధ్యక్ష. ఈ యొక్క ఏ రకంగా అంటున్నారంటే ఇప్పుడు ఏదో మరి ప్రభుత్వాలు అదేదో ఖర్చు పెట్టదనకూడదు, ప్రభుత్వాలు ప్రజా అవసరాలు తీర్చకూడదు అన్నట్లు, ప్రభుత్వాలు అప్పే చేయకూడదు అన్నట్టు మరి ప్రదర్శిస్తున్న తీరు కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా సరే, ఈరోజు అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఈ అన్ని దేశాలు కూడా మరి అప్పులు తీసుకొనే అభివృద్ధి చెందుతున్నాయి అధ్యక్ష. అభివృద్ధి చెందినాయి, ఇంకా కూడా అప్పులు తీసుకుంటారు అధ్యక్ష. అందువల్ల ఈ లెక్కలు వేస్తే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉంది అధ్యక్ష. మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పులు లేవా? వాళ్ళు నిజంగా కూడా FRBM లిమిట్లోనే అప్పులు చేస్తున్నారా? వారి చేతిలో మరి రిజర్వ్ బ్యాంక్ లేదా? వారు చేసే మరి ఒక అప్పులని మరి వారు సరైన లెక్క చూపెట్టకుండా, వారు FRBM లోబడ చేయకుండా, వారు రాష్ట్రంలో వచ్చే ప్రతి అప్పుని కూడా మరి FRBM లిమిట్ తీసుకురావాలని చెప్పి చేయడమే ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అంటే ఆఫ్ బడ్జెట్ రుణాలు, ఆఫ్ బడ్జెట్ లోన్స్ని కేంద్రంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు బడ్జెట్లో చూపెట్టారు అధ్యక్ష. ఈరోజు కార్పొరేషన్ తీసుకున్న లోన్ని కూడా ఖచ్చితంగా బడ్జెట్లో చూపెట్టాలని చెప్పేసి కొత్తగా మరి వాళ్ళు వాదన చేస్తారు అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, మరి ఈ యొక్క ప్రాక్టీస్ అనేది చాలా రోజుల నుంచి నడుస్తుంది అధ్యక్ష. మరి కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక ద్రవ్య విధానాలు ఉంటాయి అధ్యక్ష. మరి FRBM చట్టాన్ని కేంద్రం ఏ మేరకు అమలు చేస్తుందో ఒక్కసారి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
ఇవాళ కేంద్రము ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటలేదా అని ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాస్తవానికి రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు కేంద్రం కన్నా చాలా బాగున్నాయి అధ్యక్ష. మరి ఎఫ్ఆర్బిఎం అనేది అదేదో దాటకూడదు అనేది కాదు. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కొరకు చట్టసభ తనకు తాను ఏర్పరచుకున్న చట్టం ఇది అధ్యక్ష. ఇదేమి ఆకాశం నుంచి ఊడిపడ్డదో ఇదో బ్రహ్మ పదార్థం కాదు అధ్యక్ష. మరి బాధ్యతతో బడ్జెట్ నిర్వహించుకోవడానికి ప్రభుత్వాలకు చట్టసభలు తమకు తాము నిర్మించుకున్న స్వీయ నియంత్రణ అధ్యక్ష. మరి స్వీయ నియంత్రణను యాంత్రిక దృక్పథంతో చూడాలి తప్ప తాత్విక చింతనగా చూడాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత చక్కగా ఎఫ్ఆర్బిఎం అనే దాన్ని మరికి అమలు చేస్తూ వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో మరి 15th ఫైనాన్స్ కమిషన్ కూడా కొన్ని సూచనలు మరి చేసి ఏ రకంగా ముందుకు పోతే రాష్ట్రాలు ఇంకా ప్రగతి సాధిస్తాయని చెప్పి వారు కొన్ని రికమెండేషన్ చేశాయి అధ్యక్ష. ఆ రికమెండేషన్స్తో పాటు కొన్ని బకాయిలు కూడా చెల్లించాల్సిందిగా మరి సూచనలు చేశాయి అధ్యక్ష. ఇవేవి కూడా బేఖాతరు చేయకుండా బేఖాతరు చేస్తూ మరి 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే మరి ఫైనాన్స్ కమిషన్ చెప్పిన సూచన సలహాలు పాటించుకుంటూ మరి యొక్క ఫెడరల్ స్ఫూర్తికి మరి అనుగుణంగా పనిచేస్తూ వచ్చాయి. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ కూడా బేఖాతరు చేస్తూ వస్తున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మనకి నీతి ఆయోగ్ చేస్తున్నటువంటి సూచనలు కూడా మరి దాన్ని బేఖాతరు చేస్తుంది అధ్యక్ష. మనకి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా మొండి వైఖరిగా వ్యవహారం చేస్తుంది అధ్యక్ష. మొన్న వచ్చినటువంటి కరోనాతోని పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరి యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం పర్సెంటేజ్ అయితే ఉందో జిఎస్డిపి పైన 3.5% ఉందో దాన్ని 4% చేయాలని చేసే సూచనని మరి అమలు చేయకుండా ఒక సపరేట్ కమిటీని వేసి కమిటీ రికమెండేషన్ తీసుకోమంటే దాంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి రికమెండేషన్స్ తీసుకొని వాళ్ళకి అనుకూలం లేని 2 అంశాలను వదిలిపెట్టి మరి ఇబ్బంది పెడుతున్న సంగతి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. మరి ఆ 0.5% అంటే 3.5 నుంచి 4.4% చేయాలన్నప్పుడు మరి కొత్త మెలుకులు మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో చెప్పారు అధ్యక్ష. ఏ రకంగా సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మనం కోల్పోతా ఉన్నాం, 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు కోల్పోతా ఉన్నాం. వారు ఖచ్చితంగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మోటార్లకు మీటర్లు పెట్టాలన్నప్పుడు నేను పెట్టబోనని చెప్పి నా కంఠంలో ప్రాణం పెట్టబోనని చెప్పి మాట ఇచ్చిన సంగతి ఈ సభలో చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా మరి మెలుకలు వేస్తూ మరి కాలాల కట్టబెట్టే విధంగా అభివృద్ధిని ఆపే విధంగా ప్రగతికి అడ్డంకులు వేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి వైఖరిని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 14th ఫైనాన్స్ కమిషన్ కూడా రికమెండ్ చేసినటువంటి డబ్బులు కూడా ఈరోజు కూడా చెల్లించలేదు అధ్యక్ష. కరోనా సమయంలో కూడా మనకు న్యాయంగా రావాల్సినటువంటి జిఎస్టీ నిధులను చెల్లించమంటే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు నిన్నగాక మొన్న వచ్చి మోడీ ఫోటోలు తేలాడుకు తిరిగింది అధ్యక్ష. అంటే వారికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రోజులో దిగజారిపోతా ఉంది, వారి ప్రధానమంత్రి ఒక ఇమేజ్ పడిపోతుందని భావించి ఊర్లోకి పోయి మంత్రికి తన హోదాని మర్చిపోయి దిగజారి మరి ఫోటోలు పెట్టమన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇదే కేంద్ర మంత్రి మరి మాకు న్యాయంగా రావాల్సిన జిఎస్టీ బకాయిలు చెల్లించమంటే మరి ఈరోజు మేము చెల్లించలేము, అది గాడ్ ఆఫ్ యాక్ట్, మరి దేవుడు చేసిన పని మేమేం చేయాలని చెప్పారు అధ్యక్ష. అంటే ఇన్ని విధాల మనకు డబ్బులు చెల్లించకుండా మనకు న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మరి అదేవిధంగా మనల్ని కూడా మన కాలపైన మనం నిలబడి మనకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామంటే దానికి అడ్డంకులు సృష్టించుకుంటా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఈ సభ ద్వారా మరి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వారు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్ షేర్ని 32% నుంచి 42% పెంచామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు కూడా 29% కూడా దాటలేదు అధ్యక్ష. ఈ రకంగా కూడా నష్టపోతున్నాయి అధ్యక్ష రాష్ట్రాలు. అంతేకాకుండా అధ్యక్ష, మరి ట్యాక్స్ డైరెక్ట్ వేస్తే మరి స్టేట్ పూల్ మనకు స్టేట్ షేర్ కూడా వస్తుంది కాబట్టి అవి వేయకుండా అనేక పెట్రోల్ లాంటి యొక్క అనేక సరుకులపైన సెస్ డైరెక్ట్ వేసి కేంద్రానికి రావాల్సిన వాటాను కూడా మరి రాకుండా చేస్తున్న సంగతిని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. నేను మీ ద్వారా
నేను గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు కోరుతాను అధ్యక్ష, తప్పకుండా A to Z లెక్కలు డే 1 నుంచి ఈ రోజు వరకు న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నిధులన్నీ కూడా తప్పకుండా ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష, ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాలి, రాకుండా అడ్డదారుల్లో మనకు నిలిపివేసి న్యాయంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులు పెడుతుంది అధ్యక్ష. ఎన్ని వేల కోట్ల రూపాయలనో అవన్నీ కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బీజేపీ ఎంపీలు కూడా 4 ఉన్నారు అధ్యక్ష. సరే, శాసనసభ్యులు అంటే డెలివరీ పోలేరు కాబట్టి ఒక కేంద్ర మంత్రి ఉన్న అధ్యక్ష, దాంట్లోకి వెళ్ళి ఒక ఆయననేమో ఇక్కడ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అధ్యక్ష. వారు చేయాల్సింది ఇక్కడ పర్యటనలు కాదు, వారు కేంద్రం నుంచి న్యాయంగా మనకు రావాల్సిన నిధులు తీసుకురావాలా, చట్టబద్ధమైన డబ్బులు. ఇది మన తెలంగాణ ప్రజల యొక్క హక్కు, మన కష్టార్జితం, మన చెమట, మన రక్తంతోనే వచ్చినటువంటి డబ్బులు అధ్యక్ష, కేంద్రంలో ములుగుతున్న అధ్యక్ష, తప్పకుండా తెచ్చాల్సిన బాధ్యత ఆ 4 పైన ఉంది అధ్యక్ష. ఆయన ఏంది అధ్యక్ష, కొత్తగా ఆయన కొత్త ఎంపీ అయ్యిండు, బీజేపీ అధ్యక్షుడు అయింది, అది కొబ్బరికాయ దొక్కినట్టు. నిన్న మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వచ్చింది అధ్యక్ష. నేనేమి ఏం సభ పెడతాడో ఏం మాట్లాడుతాడు అనుకున్నా. ఆడ మంది ఎంతమంది జమ అయ్యారు అధ్యక్ష? మామూలుగా మన సిటీలో 10-20 సంవత్సరాల కింద జంక్షన్లల్లో చౌరస్తలలో కోతులు నాడిస్తున్న గతంలో, కోతుల్ని పాములు నాడిస్తున్నారు. ఒక కోతులు నాడిస్తే ఎంతమంది జమ అవుతారో అంతమంది కూడా లేరు అధ్యక్ష. నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి వస్తే అంటే వాళ్ళు ఇక్కడ కోతులు ఆడిపించకుండా పాములు ఆడిపించకుండా కాదు, ఢిల్లీలో పోయి మనకు రావాల్సిన డబ్బులు తీసుకురావాలి. అట్లయితే నువ్వు నిజంగానే తెలంగాణ బిడ్డవు, నిజంగానే ప్రజాప్రతినిధివి, నీ బాధ్యత అక్కడికి వెళ్ళి తీసుకురా. ఇక్కడ ఉండి రాజకీయాలు మాట్లాడడం కాదు, ఇక్కడ దుమ్మెత్తిపోవడం కాదు. ప్రజలు నిన్ను పార్లమెంట్కి పంపించింది మనకు రావాల్సిన న్యాయమైన వాటా తీసుకురావాల్సింది పంపించారు తప్ప ఇక్కడ కూర్చొని తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చొని రాజకీయాలు చేస్తాం కాదని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అసలు అప్పులు చేయాల్సిన అవసరం కూడా ఎందుకు ఉంది అధ్యక్ష మనకు? అధ్యక్ష, అసలు మన రాష్ట్ర ఆదాయంలో రూపాయికి 54 పైసలు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే 45 పైసలు కేంద్రం తీసుకుపోతుంది అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ ఆల్ 50%, 50% కేంద్రానికి పోతా ఉన్నాయి. ఆ నిధులే మనకుంటే మన పైసలే మనకు మస్తు అయితే మన రాష్ట్రం ముందుకు పోతుంది, మన ప్రగతి సాధిస్తాం. FRBM చట్ట పర్సెంటేజ్ ఎందుకు దాటుతాం, మనకు మస్తు సరిపోతాయి. కానీ అట్లా కాదు, మనతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా బాగుపడాలా. ఎస్, మనము దేశం ప్రగతి బాటలో నడిపిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నాం. మన రాష్ట్రం కూడా ముందున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్నది అధ్యక్ష. దాన్ని గర్వపడుతున్నాం భారతీయులుగా. కానీ ఈరోజు చేస్తున్న పని ఏంది అధ్యక్ష? ఈరోజు కేంద్రం చేస్తున్న పని ఏంది? ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి మనం భారం మోస్తూ ఉన్నాం. ఈరోజు మనం భారతదేశంలో 2.5% జనాభా, కానీ మనం 5% కాంట్రిబ్యూటింగ్ టు ద GDP ఆఫ్ దర్ కంట్రీ. దానికి గర్వపడుతున్నాం. మనము ఈరోజు 1 కాదు 2 కాదు అధ్యక్ష. ఈరోజు అన్ని విషయాల్లో గడిచిన 8 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్కి పోయినాం, మనం టాప్ మోస్ట్ పోయినాం. ఈరోజు పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ టాప్లో ఉన్నాం. ఈరోజు అగ్రికల్చర్ సెక్టార్లో 2014-15లో 28 లక్షల మెట్రిక్ టన్నుల ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఈరోజు 2,59 లక్షలకి మెట్రిక్ టన్నులకు చేరిన సంగతిని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా ఎన్నో దేశానికి ఆదర్శవంతమైనటువంటి ఒక స్కీమ్లో తీసుకొచ్చినాం అధ్యక్ష. పార్లమెంట్లో కూడా ప్రకటించిన స్వయాన ఈ యొక్క ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు గతంలో తెలంగాణ రాష్ట్రంలో 967 ఉంటే ఈరోజు 0కి చేరింది. అంటే మన ప్రగతి, మన యొక్క అభివృద్ధి ఏ రకమైనటువంటి ఫలితాలు ఇస్తుందో ఇది ఒక నిదర్శనం చెప్పక తప్పదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు అప్పులు చేస్తున్నారు అధ్యక్ష. అప్పులు చేసి మనం అభివృద్ధికి కేటాయిస్తే అది ఇన్వెస్ట్మెంట్ అయితే తప్ప అది అప్పు కాదు అధ్యక్ష. చెల్లించే కెపాసిటీ ఎస్, కట్టేది రాష్ట్రం కడుతుంది, కేంద్రానికి ఏం సంబంధం అధ్యక్ష? ఈరోజు మనం బట్టి మన పైసలు సంపాదించి మనకు వచ్చేటువంటి ఆదాయంతో దేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే ప్రోత్సహించేది పోయి నిరుత్సాహపరిచి అడ్డంకులు సృష్టి అవుతుంది అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు, ఈరోజు అన్ని రంగాల్లో మనం ప్రగతి సాధిస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగంలోనైతే అధ్యక్ష TSIPS ద్వారా వేల పరిశ్రమలతో పాటు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అధ్యక్ష. IT మరియు సేవా రంగంలో అధ్యక్ష ఎక్స్పోర్ట్స్ అనేది 4 పెరిగిపోయింది అధ్యక్ష గడిచిన 6 సంవత్సరాలలో అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంగతి అయితే మీకు అందరికీ తెలుసు, మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హైయెస్ట్ కమర్షియల్ కన్సంప్షన్ స్పేస్ అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ నగరంలో. ఈరోజు అన్ని రకాలుగా మనం దూసుకుపోతూ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు
బీహార్ కానీ, ఒరిస్సా కానీ, యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది కూలీలు వచ్చి ఇక్కడ చేతినిండా పని చేసుకొని ఇక్కడ సుఖపడుతున్నారు అధ్యక్ష. అనేక మంది ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు అధ్యక్ష. అనేక మంది వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి లాభం పొందుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంత చక్కగా మరి ప్రగతి సాధించి దూసుకుపోయిన రాష్ట్రంలో మరి చూసి కళ్ళు అంటే వాళ్ళు ఓర్చుకోలేక దీన్ని ఏ రకంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ రకమైనటువంటి మరి కాంక్షలు ఆర్థికంగా లిమిటేషన్స్ పెట్టుకుంటూ కన్స్ట్రెంట్స్ పెట్టుకుంటూ ఇబ్బంది పెడుతున్న సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కేంద్రం యొక్క అసమర్థ నిర్ణయాల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల, అవివేక నిర్ణయాల వల్ల, అనుభవరహితమైన నిర్ణయాల వల్ల వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా కూలీలుగా మారి వేరే ప్రాంతాలకు పోయి బతకాలనుకుంటారు తప్ప మన దేశానికి కూడా అన్నం పెట్టే రాష్ట్రంలో కూడా ఉన్నాం, మనకు సున్నం పెట్టేటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని ఉన్నదని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, వారు కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళొక ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ అనేది ఒకటి కుదుర్చుకుంది అధ్యక్ష రీసెంట్గా ఈ మధ్యకాలంలో. అంటే ఇది కార్పొరేట్లకి భారతీయ రాయితీలు ఇచ్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, మరి కార్పొరేట్స్కి ఇన్కమ్ ట్యాక్స్ను 32% నుంచి 28% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీనివల్ల మరి 1,84,000 కోట్ల ఆదాయాన్ని ఒక్క ఏడాదిలో కోల్పోయింది కేంద్రం అని కేంద్రంలో పార్లమెంటరీ పార్టీ కమిటీ మరి నివేదించిన సంగతిని గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో ఎక్కువ శాతం బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. అంటే 1,84,000 కోట్ల రూపాయల్లో మన రాష్ట్రం వాటా కూడా మనం కోల్పోయినాం అధ్యక్ష. ఈ రకమైన నిర్ణయాలతో అంటే అసమర్థమైనటువంటి పరిపాలనకి ఆలోచన లేదు, వారికి దీనిపైన దూరదృష్టి లేదు, లోతైన అధ్యాయం లేదు. కాబట్టి ఇలాంటి నిర్ణయాల వల్ల ఈరోజు రాష్ట్రం ఆ విధంగా కూడా నష్టపోవాల్సినటువంటి మరి ఒక సందర్భం వచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఈరోజు సెస్ల గురించి ఇంత మాట్లాడుకున్నాం. ఈ యొక్క సెస్లు మరి కేంద్రము రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు పెంచకుండా మరి సెస్సును మరి పెంచుతుంది అధ్యక్ష. ఈ సెస్సులు విధించడంతో రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పక తప్పదు అధ్యక్ష. అసలు నిజంగానే వాళ్ళు అన్ని మన ఆదాయం మనకు వచ్చి మనకు న్యాయంగా రావాల్సిన స్టేట్ షేర్ వస్తే మనకి అన్ని బకాయిలు చెల్లిస్తే మనకి ఎందుకు అవసరం పడుతుంది చెన్ని డబ్బులు? అసలు మనమే కొన్ని రాష్ట్రాలకి మన నిధులు మన ఆదాయంతో దేశం ముందుకు నడుస్తుంది అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మినిస్టర్ ఎన్ని డబ్బులు రావాలో కేంద్రం నుంచి తెలియజేస్తే ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష. ఈ రకంగా వారు చేస్తూ మరి ముందుకు పోతున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అసలు వాస్తవంగా ఒక అక్కడ అర్థం కాదు అధ్యక్ష. రోజుకి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ ఆస్తులు తగ్గిపోతూ ఉన్నాయి, ప్రైవేట్ ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. అంబానీ అదానీ ఎక్కడున్నో తెలియదు. ఈ 4-5 సంవత్సరాలు ఏడికెళ్ళి పుట్టుకొచ్చిండు. మా టాటా బిర్లాని జమానాలు ఇంటుంటే మా అధ్యక్ష. పాపం టాటా అట్లే ఉన్నాడు, బిర్లా అట్లే ఉన్నాడు, నడుస్తున్నది. ఈ అదానీ వచ్చి దేశంలో ఒక 5 నిమిషాలు దేశంలో 3వ స్థానంలో పోయింది అధ్యక్ష. అసలు ప్రపంచంలో కుబేరుల్లో 3rd ప్లేస్లో అదానీ ఉన్నాడు, టాప్ 10లో అంబానీ ఉన్నాడు. అంటే వారి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, ప్రజల ఆస్తులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూసినట్టయితే ఒక్కసారి మరి అదానీ గురించి ఒక్కసారి మనం సభ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష. మరి గౌతమ్ అదానీది 2021-2027 కాలంలో 2,23,000 కోట్ల అప్పు అయ్యింది అధ్యక్ష. అదే తెలంగాణ అప్పులతో చూస్తే ఎంత భాగం అధ్యక్ష? మనం చాలా తక్కువ. ఇటీవలే క్రెడిట్ సైన్స్ అనే సంస్థ ఇచ్చిన నివేదికలో అదానీ కంపెనీ పెట్టుబడితో పోలిస్తే విపరీతమైన అప్పు ఉంది. అదానీ ఎనర్జీ కంపెనీ 2021% డెట్ ఈక్విటీ రేషియోలో ఇది ఎప్పటికైనా మరి అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చని ఫించ్ వారు హెచ్చరించిన సంగతి నేను సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ప్రమాదంలో పడుతుంది అధ్యక్ష. మరి అదానీ అప్పులపై ఆర్బీఐ ఎందుకు మాట్లాడేది? మోడీ ప్రభుత్వం ఎందుకు మాట్లాడేది? ప్రజలతో ఎన్నుకోబడి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శక్తికి లోబడి అప్పు చేస్తే మరి ఎందుకు గోల చేస్తారు అధ్యక్ష వీళ్ళు కేంద్రంలో?
ఒక బడా పారిశ్రామికవేత్త అడ్డగోలుగా అప్పులు చేస్తుంటే అయ్యా ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు అని ప్రఖ్యాత సంస్థలు మరి హెచ్చరిస్తూ ఉంటే దానిపై ఎందుకు మాట్లాడరు? మరి వాళ్ళు విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు గనులు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ పోతా ఉన్నారు. మన ప్రభుత్వ ఆస్తులు తగ్గుతూ ఉన్నాయి. ఇది కనబడతలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి? ఫైనాన్స్ మినిస్ట్రీ కనబడతలేదా? మరి అదానీ ఎకనామిక్స్ మీకు ఆదర్శం అవుతుంది, మరి తెలంగాణ మీకు ఎందుకు మీకు శత్రు అవుతుంది అధ్యక్ష? మరి అదానీ అర్థశాస్త్రాన్ని మీరు తెలంగాణపై రుద్దే ప్రయత్నం చేయకండి. తెలంగాణ అదానీ కన్నా అప్పులు ఏమీ ఎక్కువ చేయలేదు. అదానీ ఒక ప్రైవేట్ వ్యక్తి, కానీ తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అదానీ అప్పులు చేసేది ఆయన స్వలాభం కోసం, కానీ తెలంగాణ అప్పులు చేసేది ప్రజల కోసం, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచడానికి, మరి పెట్టుబడులు పెట్టడానికే ఈ యొక్క అప్పులు చేస్తుంది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మరి బడా పరిశ్రమ ఇష్టానుసారంగా అప్పులు చేస్తే వారికి అభ్యంతరం లేదు, కానీ మరి తెలంగాణ ప్రజల బావుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తూ ఉంటే మాత్రం అడ్డంకులు సృష్టింది మంచి పద్ధతి కాదని చెప్పి సభ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొన్న ఈ మధ్య ఆగస్టు 15 రోజు మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్ చేశారు అధ్యక్ష. వారు ఏమంటారంటే బ్రిటిష్ వారు మన ఏ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మనకి ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్న సంగతి గుర్తు చేయాలి, ఖచ్చితంగా చెప్పాలి అధ్యక్ష. మరి వారు ఏమంటే బ్రిటిష్ వారు వాడిన పేర్లను, గుర్తులను వదిలించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నారు అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్నటువంటి రోడ్డుని రాజ్పథ్గా ఉండే అధ్యక్ష. ఆ రాజ్పథ్ పేరుని కర్తవ్య పథ్గా మార్చారు అధ్యక్ష. వారు చెప్పుకుంటూ ఏమంటారంటే అధ్యక్ష, బ్రిటిష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దం పెట్టే ప్రతి చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని మోడీ గారు అంటారు అధ్యక్ష. మార్చాల్సింది రోడ్ల పేరు కాదు, పదుల పేరు కాదు, రాజ్ భవనం పేరు మార్చాలి నువ్వు తొందరగా. బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి గవర్నర్ వ్యవస్థని రద్దు చేయాలి నువ్వు. బ్రిటిష్ వారు తీసుకొచ్చి గవర్నర్లు అడ్డుపెట్టి పెత్తనం చేశారు. అదే ఒక భావజాలాన్ని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రదర్శించక తప్పదు అధ్యక్ష. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను కూలుస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలని అడ్డంకులు సృష్టిస్తూ, అటు ఫైనాన్షియల్గా కన్స్టెంట్స్ పెట్టుకుంటూ రాజకీయంగా ఇబ్బంది పెడుతున్న సంగతి గుర్తు చేస్తుంది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మరి నరేంద్ర మోడీ గారు ఏ రకమైతే బ్రిటిష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దం పెట్టే ప్రతి చిహ్నాన్ని కనిపించుకుంటూ చేస్తాడు, కానీ వారు ప్రదర్శించేది, వారి పరిపాలన అంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని ప్రదర్శిస్తుంది అధ్యక్ష. ఈరోజు ఏ రకమైన బ్రిటిష్ వారు అక్రమ కేసులు పెట్టి ఆ రోజు మన ప్రజలని, మన యొక్క ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టారో, అదే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుంది అధ్యక్ష. కాబట్టి మార్చాల్సింది రోడ్ల పేరు కాదు, మార్చాల్సింది భవనాల పేర్లు. రాజ్భవన్ పేరు మార్చి కర్తవ్య భవన్ పెట్టినప్పుడే నరేంద్ర మోడీ నిజమైన ప్రధానమంత్రి అని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అడ్డంకులు సృష్టించడం మానుకోవాలే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల ప్రగతిలో ముందుకు వెళ్తా ఉంది. తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకమైన రోల్ మోడల్గా తయారు చేశారో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తప్పకుండా రేపు దేశ రాజకీయాల్లో కూడా ప్రవేశించి తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేసి, ఏ రకంగానైతే ఈరోజు పొద్దున మరి మంత్రి గారు చెప్పినారో, పవిత్రమైనటువంటి యొక్క పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో కలలు కన్నారో, మరి దేవుళ్ళ పార్లమెంట్ సిస్టంలో దేవుళ్ళు కూర్చున్న చోట్ల దయ్యాలు వచ్చినాయి. ఈ దయ్యాలు వచ్చి ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు దేశంలో కేసీఆర్ అని చెప్పి మనవి చేసుకుంటూ, తప్పకుండా కేసీఆర్ గారు ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ఎంబడినని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.